హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో డీటెయిల్డ్గా పెట్టాను. అంటే నాకు ఎందుకు ఇలా హెయిర్ లాస్ అవుతుంది, సడన్ హెయిర్ ఫాల్ ఏంటి అన్నది నేను మీకు చెప్పాను. బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను, రిపోర్ట్స్లో ఇలా వచ్చింది. బ్లడ్ ఉంది కానీ ఐరన్ కంటెంట్ లేదు అని చెప్పారు. దానికి సఫిషియంట్ టాబ్లెట్స్ ఇచ్చారు, యూజ్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఫుడ్ కూడా చెప్పారు, ఏం తీసుకోవాలి ఏంటి అన్నది చెప్పారు. ఆయిల్ అయితే ఏం సజెస్ట్ చేయలేదు. ఆల్రెడీ డాక్టర్ని అడిగాను, ఏదైనా ఆయిల్ ఉంటే సజెస్ట్ చేయండి, హెయిర్ ఫాల్కి షాంపూ ఉంటే సజెస్ట్ చేయండి అని కూడా చెప్పాను, కానీ ఏం చెప్పలేదు. న్యాచురల్గా ఉన్నాయి వాడుకోండి సరిపోతుంది అనేసి అని చెప్పారు. ప్రస్తుతానికైతే బ్లడ్లో ఐరన్ కంటెంట్ లేదు కాబట్టి నాకైతే టాబ్లెట్స్ ఇచ్చారు, యూజ్ చేస్తున్నాను. ఇప్పుడైతే బాగానే ఉంది. ఫుడ్ కూడా చేంజ్ చేయమన్నారు కాబట్టి ఫుడ్ కూడా నేను తెలుసుకున్నాను. ఇప్పుడు ఫుడ్ కూడా తీసుకుంటున్నాను. హెయిర్ లాస్ అయితే తగ్గింది. సో ఇప్పుడైతే నేను ఫుడ్ ఏం తీసుకుంటున్నాను ఏంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు డీటెయిల్గా మళ్ళీ ఇంకొక లాంగ్ వీడియో తీసి పోస్ట్ చేస్తాను. కానీ ఈ వీడియో చేసినప్పుడైతే మాత్రం నా హెయిర్ చూసి ఎంత బాధపడ్డానంటే అసలు చాలా బాధగా అనిపించింది నాకు. ఇంత హెయిర్ లాసా, ఇంతలా ఊడిపోతుందా అనిపించింది. అసలు హెయిర్ లాస్ అన్నది చూడనేమో అనుకున్నాను, కానీ డెలివరీ తర్వాత ఎవరికైనా హెయిర్ లాస్ అవుతుంది. కానీ బ్లడ్లో ఐరన్ లేకపోతే కూడా హెయిర్ లాస్ ఇంతలా అయిపోతుందని నేను డబల్ హెయిర్ లాస్ అయితే చూసేసాను. అది చూసాక చాలా బాధ వేసింది అసలు నాకు. చూస్తున్నారు కదా, నా చేతిలో ఇంత జుట్టు ఉంది. ఒక్క హెడ్ వాష్ తర్వాత ఇంత హెయిర్ లాస్ అయిపోయింది నాకు. వాల్యూమ్ అంతా పోతుంది అనిపించింది. ఒకసారిగా సడన్గా షాక్ అయ్యాను హెయిర్ని చూసుకొని. చాలా బాధపడ్డాను నేను. ఇంత హెయిర్ లాస్, ఇంత హెయిర్ నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోవాలి. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్